రాయలసీమకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కడప కలెక్టరేట్ ముందు వైసీపీ ఆందోళనకు దిగింది. వైసీపీ అధినేత జగన్ ధర్నాలో పాల్గొన్నారు. రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు, రైతులు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుతున్నా. మీరందరూ కూడా సెక్యూరిటీ వాళ్ళు కూడా కింద ఉండాల్సిందిగా కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయడం జరుగుతోంది. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు అందరూ కూడా, మేయర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జెడ్పీ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మిగతా వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ వాళ్ళతో సహా కిందికి దిగవలసిందిగా కోరుతున్నా. నాగేంద్ర కిందికి దిగాలి, అందరూ కిందికి దిగాలి, అమ్మా. రవిని పంపించండి. మిగతా వాళ్ళందరూ కిందికి దిగండి. అమ్మడికి ఇస్తాడు రాని ఆయన రాని పోనీ. మిగతా వాళ్ళు ఎవరిని ఎక్కేయకండి. అమ్మ మీరందరూ కూడా కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. నిలబడుకున్న వాళ్ళందరూ ఈడ నిలబడుకునే కూర్చోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నా. అమ్మ మీరందరూ కరువుపై మభ్యపెట్టేందుకు రెయిన్ గన్ను తీసుకొచ్చారని ఏపీ సర్కారుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటేనే అబద్దం, మోసం, వెన్నుపోటని విమర్శించారు. రైతులను మోసం చేయడంలో ఆయన పీహెచ్డీ తీసుకున్నారని జగన్ నిప్పులు చెరిగారు. ఈవెంట్ మేనేజ్మెంట్ టీం అంటే ఏంటో తెలుసా? ఎలా మభ్యపెట్టాలి మనుషులను అని చెప్పి ఆలోచన చేసే టీం. వెంటనే వాళ్ళు రంగప్రవేశం చేశారు. చేసి వెంటనే వాళ్ళు రెయిన్ గన్లతో వాటర్ నీకు నీళ్ళను అలా కాల్చాలి అని చెప్పారట. అన్నా ఈ మండలంలో ఎంత పంట వేశారన్నా అని. పంట ఎంత వేశారు అని అంటే 1440 హెక్టార్లలో పంట వేశారు. వేరుశెనగ పంట సార్ అన్నాడు. అంటే దాదాపుగా 4000 ఎకరాలు అన్నమాట. మరి ఎన్ని రేణుగన్లు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అన్నాడు. అంటే సార్ 4 రేణుగన్లు మండలానికి పంపించారు సార్ అని చెప్పారు. నిజంగా 4 రేణుగన్లు మండలానికి పంపించాడట. ఆ 4 రేణుగన్లతో నీళ్ళన్నీ అలా చేయాలట. నీళ్ళు అలా గన్తో మాదిరి కాల్చినట్టుగా కాలుస్తే పంటలు బతుకుతాయట. నిజంగా నాకేమనిపించిందనంటే, ఎవరైనా బాధపడుతూ జ్వరం వచ్చినోడిని హాస్పిటల్లోకి తీసుకొని పోయి వాళ్ళు హాస్పిటల్లో పెట్టి మందులు వేసి ఎవరైనా డాక్టర్లు వైద్యం చేయడం మనం చూసాం.